హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు మనం తన అఫర్మేషన్స్ ద్వారా వింటూ ఉన్నాం. చాలా వరకు టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉన్నాం. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. మనందరికీ సుపరిచితులు విశ్వమణి బాబు గారు. సో ఈరోజు చాలా వరకు దేశ విదేశాల్లో తన వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక ప్రశ్న అడగబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఆ, మామూలుగా విదేశాల్లో ఉన్నటువంటి వారు బాగుండాలి అని ఇక్కడ వారు కోరుకున్నా, లేదా అక్కడ విదేశాల్లో ఉన్నవారు మనం ఇంత కష్టపడుతున్నాము అంటే మన వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎవరికైనా కానివ్వండి, ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి. బాగుండాలి అంటే ఏం మంచి చేయాలి? అఫర్మేషన్ ఆలోచన విధానాన్ని కూడా మార్చిస్తానండి. ఎక్సలెంట్ చెప్పండి. క్వశ్చన్. ఎందుకంటే నాకు ఎక్కువ కాల్స్ కోయట్, బాంబే ఇట్ల నుంచి వస్తూ ఉంటుందండి. ఎక్కువ అంటే బయట దేశాల నుంచి కూడా ఎక్కువ వస్తాయి. కోయట్ వాళ్ళు అయితే ఎక్కువ చేస్తారు నాకు. ఉమ్, అమెరికా నుంచి వస్తాయి, లండన్ నుంచి వస్తాయి. చెప్తూ ఉంటారు, సార్ ఇలా వచ్చేస్తున్నాం సార్ పని కోసం, మా భర్తలు ఇలా ఉన్నారు, భార్యలు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ బాధలు, అప్పులు అనేసి వచ్చేసి ఉన్నాం సార్, మా బాధలు ఎలా ఉన్నాయి సార్, అవి తొలిగేది ఎప్పుడు సార్, మీ వీడియోల వల్ల మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాం సార్, మీ వీడియోలు చూసి మేము కొంచెం చేస్తున్నాం సార్, కొంత టైం కూడా కుదరటం లేదు ఇంటి పనిలో అలాంటిది మాది అనేసి అంటూ ఉంటారు. ఎవరు కానీ వీడియోలు చూడండి, ఎంత టైం దొరికితే అంత వీడియోలు చూడండి, టైం దొరికినప్పుడు చూడండి, ఉమ్, దొరికినప్పుడు చూసి అక్కడ ఏం చెప్తున్నాం, మీ అలవాట్లు ఫస్ట్ మీరు మారాలండి. ఉమ్, జీవితం మారాలి, మీ ఫ్యామిలీ మారాలి, మీ కుటుంబం మారాలంటే ఫస్ట్ మీరు మారాలి. ఓకే. మీరు మారితేనే అది మారేది. మీ ఉమ్, అలవాట్లు కొంచెం మార్చుకోండి. అంటే ఎంతసేపు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. నా భర్త పిల్లలు ఏమైనారు ఇంటికాడ అని ఆడవాళ్ళు అక్కడ ఉండడం, లేక భార్య ఇక్కడ వదిలేసి భర్త అక్కడికి వెళ్ళిపోయినా కానీ బయట దేశాలకి, నా భార్య ఎలా ఉందో ఏముందో అని అలా ఆలోచించకూడదు. ఎలా ఉన్నారు కానీ ఆలోచించకూడదు. అంటే అక్కడ కష్టాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లోడు వచ్చి అడిగినాడేమో, నా భార్యని హింస పెట్టాడేమో, దినం అడిగాడేమో, లేక నీ భర్త సరి లేకుండా నువ్వు భార్యలు అక్కడికి వెళ్ళి ఉన్నా నా భర్త ఏం బాధలు పడుతున్నాడో, నా పిల్లల్ని ఎలా చూస్తున్నాడు ఏమో అని ఇలా ఆలోచించకూడదు. ఉమ్, పాజిటివ్గానే ఆలోచించాలి. అందుకే చెప్పాను, మీరు మారండి. ఆలోచించిన ఎప్పుడు కానీ అక్కడ అప్పులోళ్ళు వచ్చి అడిగినారు పట్టినారు అనేది వదిలే, నాకు అనుకూలంగా ఉన్నాడు అతను, ఉమ్, మీరు అప్రిమేషన్ చేయాలి. ఉమ్, ఆయన ఎవరైతే అక్కడ మీకు సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలు తీర్చడానికి మీరు చేసేదానికే కదా పోయి ఉన్నారు, అవును. ఆయన పేరు చెప్పండి. ఆయన అప్పులు ఇచ్చున్నాడు కదా, ఆయన నాకు అనుకూలంగా ఉన్నాడు, మా భర్తకి అనుకూలంగా ఉన్నాడు, మాకు సహకరిస్తున్నాడు, విశ్వానికి కృతజ్ఞతలు. ఆయన డబ్బుని నేను చాలా సులభంగా ఇచ్చేసాను, ఉమ్, చాలా సులభంగా ఇచ్చేసినట్టు చెప్పాలి మీరు. ఉమ్, అప్పుడు అనుకూలత అనేది ఆ థాట్స్ రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయ్యి చేయడం వల్ల అతను అనుకూలం మారుతాడండి, మీకే తెలియదండి అది. ఓకే. కానీ ఆయన అడగడు. ఉమ్, డైలీ పోయి అడుగుతాడేమో అన్నావు అంటే అడగతాడు. ఉమ్, నువ్వు అడగతాడు అన్నావు కాబట్టి అడగతాడు. ఉమ్, అనుకూలంగా ఉన్నాడు, మేము పోయి ఇచ్చేదాకా ఆయన మిమ్మల్ని పెద్దగా పట్టించుకోడు అనేసి మీరు గట్టిగా అనుకోవాలి. ఉమ్, అనుకొని ఊహిస్తూ ఉండండి. అందుకే ధ్యానంలో కూడా ఊహించాలి, ఇలా ప్రతిరోజు ఊహించాలి. అదేవిధంగా మైండ్ పాజిటివ్గానే పగుల్లో పని చేస్తూ ఉన్నా కానీ మీరు ఏ పనైనా చేయండి, ఉమ్, అక్కడ పనులు చేస్తారు. మీ మైండ్ పాజిటివ్గా రావాలని ఆల్రెడీ చెప్పాను. పాజిటివ్గా రావాలంటే కృతజ్ఞత భావం కావాలి. ఫస్ట్ ఎక్సలెంట్ అదండి. ఉమ్, ఆ కృతజ్ఞత, ఇంటి పనులు చేస్తున్నా కానీ మీరు ఏ పనులు చేస్తున్నా కానీ అక్కడ సహకరించిన వస్తువులు కానీ థ్యాంక్స్ చెప్పండి. ఉమ్, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి, ప్రతిసారి చెప్పండి, ప్రతి ఎన్నిసార్లు సహకరించిన చెప్పండి. ఉమ్, చెప్పుకుంటూ ఇలా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండండి ప్రతిరోజు. ఉమ్, ఇలా ఆలోచిస్తూ ఉండి ప్రతిరోజు ఎప్పుడైతే మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారో మీకే తెలియకుండా ఫోన్లు వస్తూ ఉంటుంది. మీరు మాట్లాడుతుంటారని, మేము బాగున్నాము, మేము హ్యాపీగా ఉన్నాం, ఆయన డబ్బే అడగలేదు ఇంతవరకు, మనం అడగలేదని కాల్స్ మీకే వస్తాయి. మీ ఇంటి దగ్గర వాళ్ళు ఉమ్, ఇంతవరకు అడగనే లేదు ఆయన అంటే, నువ్వు చెప్పావు కాబట్టి ఆయన అడగడు అక్కడ, ఓకే. నువ్వు ఇక్కడ థాట్స్ రిలీజ్ చేసావు కాబట్టి. ఉమ్, అదేవిధంగా ఇంటికాడ ఉన్నవాళ్ళు, ఉమ్, భార్య అక్కడ ఎలా ఉందో ఏమో, లేక భర్త అక్కడ ఉంటే పిల్లలు పెట్టుకుని భార్య ఇంటికాడ ఉంటే భర్త ఎలా ఉన్నాడేమో, పిల్లలు ఎలా ఉన్నారు అని ఆలోచించకూడదు. ఉమ్, ఎలా ఉండాడు కాదు, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించమని ఎప్పుడు చెప్పేశాను నేను. ఉమ్, ఎలా ఉంటే ఆలోచిస్తుందంటే, నా భర్త హ్యాపీగానే ఉంటాడు, ఆయనకి సులభమైన పనిగానే ఉంది, లేక భార్య ఆలోచించాల్సి, లేక భార్య అయితే నా అక్కడ భర్త ఉంటే, లేక భార్య అక్కడ వదిలేసి ఫారిన్లో బయట దేశంలో ఉండి భర్త ఇక్కడ ఉంటే, నా భార్య చాలా సులభమైన పని దొరికింది, బాగా హ్యాపీగానే ఉంది, ఎనీ టైం పాజిటివ్గా అంటే మంచిగానే ఉంది, మాకు అన్ని విధాలుగా మాకు డబ్బును పంపిస్తూనే ఉంది అని ఆలోచన విధానాన్ని, బాగానే ఉంది హ్యాపీగానే ఉంది, ఆరోగ్యంగానే ఉంది అని ఇలా పట్టించాలి మీరు. ఉమ్, ఇలా ఆలోచించాలి ఇంటికాడ. ఆమె బాగానే ఉంది, ఆమె బాగుంది కాబట్టి మేము కూడా ఇక్కడ బాగున్నాం, అక్కడ సంపాదించి పంపిస్తేనే కదా మీరు కూడా బాగున్నారు. లేక భర్త పంపిస్తూ ఉంటే, నా భర్త బాగానే ఉన్నాడు, హ్యాపీగానే ఉన్నాడు, మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, తొందరలో నా భర్త కూడా మాతో వచ్చి అనుకూలంగా ఉంటారు, మాకు మంచి అవకాశాలు వస్తాయి, మేము కూడా ఇక్కడ సంపాదిస్తాం, మా భర్త కూడా మాతో వచ్చి హ్యాపీగా కుటుంబం చేస్తాడు, లేక భార్య కూడా వచ్చి మాతో కుటుంబం చేస్తుంది, పిల్లలు భర్త భార్య అందరం కలిసి ఉంటాం. ప్రతిరోజు ఆలోచన ఈ విధంగా ఉండాలండి మానవుడికి. ఉమ్, ఈ విధంగా ఆలోచన ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా వస్తుందో ఆ కష్టాలు మర్చిపోతుందండి. ఓకే. ఆటోమేటిక్ మీకు అవకాశం అనేది ఆటోమేటిక్ ఏర్పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ అండి, చెప్పండి. నాకు ఈ మధ్యనే నిన్న లేక మొన్న అంటే 2 రోజులు అయింది నాకు కాల్ వచ్చి కోయట్ ఉమ్, నుంచి ఉమ్, ఒక లేడీ, ఉమ్, ఆమె వయసు 32 అండి. వయసు ఎంత? 32. ఆల్రెడీ 5-6 సంవత్సరాలకు ముందుకు పోయి ఉండేది అక్కడికి. ఉమ్, భర్తకి కొంచెం హ్యాండిక్యాప్డ్ అనమాట. ఉమ్, ఏమని చెప్పకూడదు, నేను చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి.
హ్యాండిక్యాప్డ్ అంటే ఆయన కొంచెం అనారోగ్యం కొంచెం సరిలేదు, ఆయన పోలేని పరిస్థితుల్లో భార్య ఆయన భర్త బాధ ఏంటంటే ఎంతసేపు అయినా ఇక్కడ అప్పులు ఉన్నాయే సమస్యలు ఉన్నాయి, నువ్వు అక్కడే ఉండు ఎక్కడ ఉండు నువ్వు సంపాదించుకొని రా అని ఇక్కడ చెప్తున్నాడు ఆయన బాధ ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్య తీరడానికి ఆమె వల్ల మాత్రం అవుతుంది, ఈయన వల్ల కాదు. ఇంకా ఆ పరిస్థితులు ఈయన ఉన్నాడు కాబట్టి ఆమె ఎంతసేపు అయినా భర్త పిల్లలతో ఉండాలని ఆశలో ఉంది ఆమె ఉంది. కానీ ఈయన మాత్రం నువ్వు అక్కడ ఉండు నువ్వు అక్కడ ఉండు 5 సంవత్సరాల తర్వాత రా, వచ్చి వెళ్ళిపో, మళ్ళీ పోయి సంపాదించుకొని రా అంటే ఏంటంటే ఆయన ఎంతసేపు ఈ సమస్యలు తీరడానికి ఆలోచిస్తున్నాడు ఈయన. ఆమె భార్య ఏం ఆలోచిస్తున్నది, నా భర్త పిల్లలతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, ఎన్నాళ్ళు ఇక తనిగా అనుభవించాలి నేను అనే ఆలోచన ఆమెకు నాకు కాల్ చేసింది. బాధపడకమ్మా, నీ వీడియోలు చూస్తే నాకు తెలియని ఒక ఆనందం వస్తున్నది సార్, అందుకనేసి నేను మీకు కాల్ చేస్తున్నాను సార్ అని. నువ్వు చెయ్యమ్మా, డైలీ చెయ్యి, కోయట్ నుంచి ఎవరు చేసినా కానీ ఫోన్లో నేను ఏం చెప్పగలను, ఎంతసేపు చెప్పగలను, నేను లైవ్లో ఉన్నాను, వీడియో మీ ముందర ఉంది, దాన్ని చూడండి ఏమేమి చెప్తున్నాను. ఒక వీడియోలో కొన్ని విషయాలు వస్తాయి, ఇంకొక వీడియోలో కొన్ని విషయాలు వస్తాయి, ఒక్కొక్క దానికి అక్కడ ఏం అడతారు దానికి ఆన్సర్లు ఉంటాయి. డైలీ చూసి అలా ఫాలో అవ్వండి, ఆలోచన విధానాన్ని మార్చదు, ఆటోమేటిక్గా మీరు వచ్చి కలిసిపోతారు, భార్య పిల్లలు అందరూ హ్యాపీ కలిసి ఉండొచ్చు. అందుకే చెప్పాను ఫీడ్బ్యాక్లు చూడండి. ఎందుకు ఫీడ్బ్యాక్లు చూడమని అంటే వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, వాళ్ళకి మాత్రం ఎలా మారింది, ఎలా ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఎలా మారినారు, వాళ్ళకి మాత్రం ఎలా సాధ్యమైంది. అందుకే విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, వైజాగ్లో ఉంది కదా నా క్లాసులు, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. దాంట్లో ఏం చెప్తున్నారు జనాలు మాట్లాడుతున్నారు అంటే మైక్ పెట్టి మాట్లాడేవాళ్ళు కొద్దిగండి, ధైర్యం రాదు వాళ్ళకి వచ్చారు నిలబడి మాట్లాడేదానికి. బోలుడు మంది సక్సెస్ అయిపోయి లక్షల కోట్ల మంది జనాలు అయిపోయినారు. ఆలోచన విధానమే కారణం. మీరు డైలీ ఇలా ఆలోచించండి, ఇలా అప్రిమేషన్ చేయండి. సార్ మాకు కోయట్లో టైం కూడా కొంచెం సహకరించలేదు సార్, కొంచెం ఇక్కడ పనులు అలా ఉంటుందంట, మీకు ఛాన్స్ దొరికినప్పుడు అంతా చేయమన్నాను. మీకు అక్కడ టైమింగ్స్ లేదు, మీకు అవకాశం లేదు, ఇంటి పనిలో చేరుంటారు, కొంతమంది వేరే కంపెనీలో చేరుంటారు, వేరే వర్క్లో ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి మీకు టైం దొరికినప్పుడు వీడియో చూడండి, మీకు దొరికినప్పుడంతా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, కొంచెం ధ్యానం చేయండి. పొద్దున వీలైనంత వరకు ధ్యానం చేయండి, లేక రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయండి. ఇలా ఊహించండి, ప్రతిరోజు ఊహించండి మీరు వచ్చేసి మీ పిల్లలతో కలిసిపోయినట్టు, అన్ని సమస్యలు తీరిపోయినట్టు, భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నట్టు, కోవిడ్లో ఉన్నాననేది మర్చిపో, మీరు బయట దేశంలో ఉన్నారనేది మర్చిపోండి, మీ భర్తలతో మీ ఇండియాకి వచ్చేసి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేసినట్టు, మీకు ఫ్యామిలీతో ఉన్నట్టు ఆలోచించి ప్రతిరోజు ధ్యానంలో ఊహిస్తూ ఉండు. అదే చెప్పు అప్రిమేషన్ అంటే, అదే దాన్ని చెప్తా ఉండు. అదే విధంగా ఇక్కడ భార్య ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ ఇతరులు భర్తలో లేక బయట దేశంలో వెళ్ళిపోయి ఉంటే మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటికాడ ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించాలి. ఆమె వచ్చేసినట్టు లేక భర్త వచ్చేసినట్టు, భార్య పిల్లలతో కలిసి ఉన్నట్టు, హ్యాపీగా అన్ని సమస్యలు తీరిపోయినట్టు, ప్రతిరోజు ఊహలతో ట్రైనింగ్ ఇస్తూ ఉండు. ఒక రోజుకి త్వరలో సమస్యలు తీరిపోయి వాళ్ళు వచ్చి మీ ఫ్యామిలీతో ఇక్కడ అంటే ఇంకా కూడా సార్ సమస్యలు తీరిపోతే మేము తీరేది ఎక్కడ, మమ్మల్ని బతికేది ఎలా అని ఆలోచనలు పడతాయి. ఇక్కడికి వచ్చేసి సమస్యలు తీరిపోయి ఏదో ఒక చిన్న బిజినెస్ మీరు కూడా చేస్తున్నట్టు, ఒక చిన్న బిజినెస్ మీరే పెట్టుకున్నట్టు, దాని గుండా ఆదాయం వచ్చి మీరు హ్యాపీగా ఉన్నట్టు ఇలా ఆలోచించాలి. సార్ నేను హ్యాండిక్యాప్డ్ కదా, నేను ఎలా ఆలోచించి హ్యాండిక్యాప్డ్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావయ్యా? ఈ హ్యాండిక్యాప్డ్ పెద్ద మేధావులు ఉన్నారండి, పెద్ద మేధావులు ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావని మర్చిపో, నువ్వు కూడా నీకు బోలు టాలెంట్ ఉండే, కూర్చున్న చోట్ల తట్టి అన్ని పనులు జరుగుతాయి. అటువంటి ఆలోచన పెట్టు, నువ్వు కూడా ఉన్నతంగా పెట్టే ఆలోచన జరుగుతుందండి. డైలీ ఇలా చేయండి, ఆలోచన ఇలా పెట్టండి. అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా కుటుంబాన్ని గురించి ప్రతిరోజు ఆలోచించి నా కుటుంబం నేను అన్ని విధాలుగా హ్యాపీగా కలిసి ఉన్నతంగా మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు విశ్వానికి డబ్బులకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. రైట్. విదేశాల్లో ఉన్నవారు ఎలా ఆలోచించాలి, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారి గురించి ఈ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆలోచించాలి, ఆ 2 విషయాలు చెప్పారు. తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విశ్వమోహన్ బాబు గారు చెప్పినటువంటి అఫర్మేషన్ని పాటించండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా బాబు గారు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.